హాయ్ అండి, నేను మీ హరిత. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 డేస్ ఛాలెంజ్లో డే 25 అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా మార్నింగ్ లేవగానే మా హస్బెండ్కి అయితే టీ అయితే పెట్టించేసి నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టానండి. మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇడ్లీ కాంబినేషన్ వచ్చేసి చట్నీ అయితే చేశాను. ఇంకా బద్రి కోసం అయితే ఇడ్లీ అయితే పెట్టిస్తున్నాను. బద్రికి అయితే ఇడ్లీ అయితే పెట్టించేసాను. మొన్న సండే కూడా వ్లాగ్ తీద్దాం అనుకున్నాను. సండే వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టేశాను. కరెంట్ అయితే పోయింది. నా దాంట్లో అయితే ఛార్జింగ్ లేదు. ఇంకా చట్నీ చేద్దామంటే కరెంట్ లేదు మిక్సీ పట్టడానికి. ఇంకా ఆ రోజు ఇడ్లీ అంతా వేస్ట్ అయిపోయిందండి. ఇంకా సాంబార్ చేస్తే తినడం ఆయన. ఇంకా నేనైతే ఇంకా ఒకటేసారి లంచ్కి అయితే చేసేసాను. ఇంకా నేను వచ్చేసి నైట్ కడిగిన పాత్రలు వచ్చేసి నీట్గా ర్యాక్లో అయితే సర్దేసుకున్నాను. ఇంకా రైస్ కూడా కడిగి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇంకా అలాగే దోశ పిండి కూడా అయిపోయింది. ఇంకా దోశ కూడా అయితే నానపెట్టుకున్నాను. ఇంకా నేను వచ్చేసి పూజ చేసుకుందామని దీపాలన్నీ నీట్గా కడిగేసుకున్నాను. ఇంకా కడిగేసుకొని ఇంకా బీకో వల్ల కిచెన్ టవల్స్ ఉంటాయి కదా వాటితోనే దీపాలు కూడా అయితే తుడిచేసుకుంటున్నానండి. ఒక టిష్యూ తీసుకొని దాంతోనే తుడిచేసుకొని మళ్ళీ వాష్ చేసుకొని నీట్గా ఇంకా అవి దేవుని సామాన్లు కడిగేదానికి అని ఉపయోగించుకుంటున్నాను, పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా నేను వచ్చేసి గుమ్మానికి అయితే పసుపు కుంకుమ రాసుకొని ఇంకైతే ముగ్గు అయితే వేసుకున్న తర్వాత ఇంకా పూజా సామాన్ కడుక్కునే కదా, ఇంకా అవి వాటికి కూడా నేను వచ్చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇంకా అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఫ్లవర్స్ అన్నీ దేవుని దగ్గర అయితే పెట్టేసుకొని ప్రతి ఒక్క విగ్రహం దగ్గర పెట్టేసుకొని ఇంకా తర్వాత అయితే పూజ అయితే చేసేసుకున్నానండి. చాలామంది వచ్చేసి అగ్గిపెట్టెతో వెలిగిస్తూ ఉంటారు కదా దీపాన్ని, అలా అంటే వెలిగించకూడదంట. ఇంకా నేను వచ్చేసి అగరబత్తులకు అయితే వెలిగిస్తానండి. మీరు కూడా ఇలా చేయండి. తెలియకంటే తెలుసుకోండి. నేనైతే తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఇంకా మనము హారతి కూడా ఇచ్చేటప్పుడు వచ్చేసి హారతి కూర్చొని అయితే ఇవ్వకూడదంట. నేను వేరే వాళ్ళు చెప్తుంటే వింటున్నాను. ఇంకా నేనైతే నిలబడుకొని ఇస్తున్నానండి. కూర్చొని ఇస్తే మనము దేవునికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉండదంట. అందుకని నేనైతే నిలబడుకొని ఇస్తున్నాను. నేను ఎప్పుడైనా నిలబడుకొని ఇస్తాలేండి. చాలా మంది కింద దేవుని రూమ్లో ఉన్నప్పుడు కిందనే కూర్చొని ఇస్తుంటారు. అలా చేయకండి. ఇంకా నేను వచ్చేసి మా ఆయనకు వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టించేసాను. ఇంకా మార్నింగ్ లేవగానే చట్నీ అయితే తొందరగా మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నానండి. మొన్న అలా జరిగినప్పటి నుంచి ముందుగా చట్నీ అయితే కొట్టేసుకుంటే మళ్ళీ మనము బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు కదా అని ఇంకా నేను వచ్చేసి మా ఆయనకి అయితే పెట్టించేసాను. ఇంకా నేను కూడా నా కోసం వచ్చేసి ఉప్మా అయితే చేసుకుంటున్నానండి. ఇంకా దోసపిండి అయితే అయిపోయింది. ఇంకా మార్నింగ్ నానబెట్టుకున్నాను కదా, ఇంకా నేను వచ్చేసి ఉప్మా అయితే చేసి పక్కకైతే పెట్టేసుకున్నాను. బద్రికి అయితే రసం చేద్దామని టమాటా అయితే ఉడికించుకుంటున్నానండి. ఇంకా నేను వచ్చేసి ఉప్మా అయితే పెట్టుకొని నేనైతే నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా మార్నింగ్ పడిన ప్లేట్లు అన్నీ చాలా అయితే ఉండిపోయినాయండి సింక్ అంతా. ఇంకా అవన్నీ నీట్గా అయితే వాష్ చేసేసుకుని పక్కకైతే పెట్టేసుకొని కిచెన్ స్టవ్ అంతా నీట్గా అయితే తుడిచేసుకున్నానండి. ఇంకా తుడుచుకున్న తర్వాత సింక్ కూడా అయితే నీట్గా కడిగేసుకున్నాను. బ్లాక్గా ఉంది కదా, అది ముందు ఓనర్స్ వాళ్ళే అలా అయితే చేసేసారండి. ఇంకా బద్రి బాబు కూడా అయితే స్నానం చేయించాను. బద్రి కూడా అయితే నిద్రపోయిండు. ఇంకా నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ రైస్ తిన్నాం. అదేం క్లిప్లు తీయలేకపోయానండి, మర్చిపోయాను. ఇంకా నేను వచ్చేసి నానబెట్టుకున్న మార్నింగ్ పప్పు అయితే మిక్సీ అయితే పెట్టేసుకున్నానండి. దోశకి అంతా మిక్సీ అయితే పెట్టేసుకుని బాక్స్లోకి అయితే వేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా మళ్ళీ మార్నింగ్ అడిగిన పాత్రలన్నీ నీట్గా అయితే ర్యాక్లో అయితే సర్దేసుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్ కోసం వచ్చేసి ఎగ్ రైస్ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇంకా నేను వచ్చేసి మా హస్బెండ్కి అయితే పెట్టించేసి నేను కూడా అయితే పెట్టుకొని తినేసామండి. మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీ ఇంట్లో ఏం డిన్నరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా బద్రిబాబు కూడా ఏం టాయ్స్ అయితే తీయట్లేదండి. అవసరమైనవి తీసుకుని ఆడుకుంటున్నాడు. ముందింట్లో ఉన్నప్పుడు అయితే అన్నీ పడేస్తున్నాడని ఎత్తలేక ఓపలేక అలానే ఎత్తుతున్నా. ఇప్పుడైతే అది అయితే పని అయితే తగ్గిందండి. ఇంకా డే 25 లాగా ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, బాయ్ బాయ్.